అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శకం 1516లోనే శ్రీ సంజీవరాయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు పూర్వం నుంచి ప్రజల మౌఖిక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా పశుపోషణ, వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. అటువంటి సమయంలో ఈ గ్రామానికి అంటే ఎన్నో ఆటంకాలు, కరువు ప్రాంతంగా ఉండేది. అటువంటి సమయంలో ఒక వృద్ధ వేద బ్రాహ్మణుడి ఊరికి వచ్చి గ్రామానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పశువుల కాపరులు, అదేవిధంగా వ్యవసాయదారులు పెట్టేటువంటి ఆహారాన్ని తింటూ దాదాపు ఒక సంవత్సరం పాటు ఉన్నాడు. దాని ఫలితంగా ఈ గ్రామానికి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతడు ఒక రాతి పలక పైన బీజాక్షరాలతో కొన్ని వేద మంత్రాలు చెక్కి శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి ఆ శిలాఫలకాన్ని ప్రతిష్ఠించి అతడు కనుమరుగైపోయాడు. అతడు చెప్పిన దాని ప్రకారం ప్రతి సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఇక్కడ శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు నిర్వహించాలి. ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో మగవాళ్ళే పాల్గొనాలి. అంటే ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకోవాలి. ఆడవారికి ప్రవేశం లేదు. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారు తినకూడదు అని చెప్పేసి కొన్ని హద్దులు పెట్టేసి అతడు ఈ ప్రాంతం నుంచి కనుమరుగైపోయాడు. అప్పటి నుంచి ఈ పద్ధతి అలాగే కొనసాగుతూ ఉంది. అంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి స్వామివారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ప్రజలు చెప్పేదాని ప్రకారం అతడు అంటే ఆయన వచ్చేసి పశువులు రాసుకుంటూ వెళ్ళాలి, వర్షానికి తడుస్తూ ఉండాలి, ఎండకు ఎండుతూ ఉండాలి, నాకు పైనంటూ ఒక గుడి అనేది ఉండకూడదు అంటే ఇలాంటి నియమాలన్నీ ఆ వేద బ్రాహ్మణుడు సూచించి వెళ్ళడం వల్ల ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. నిబంధనలు పాటించడం వల్ల మీ గ్రామానికి మేలు జరుగుతుంది, మీరు కోరినటువంటి కోరికలు తీరుస్తాయి. అదేవిధంగా మీ ప్రాంతంలో కరువు అనేటువంటి ఉండదు. ఇలాంటి అన్ని నియమాలతో, అన్ని నిబంధనలతో ఆ వేద బ్రాహ్మణుడు చెప్పాడు కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మన ఊరికి మంచి జరిగింది కాబట్టి ఆ ప్రజలు వచ్చేసి అప్పటి నుంచి ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.